అన్న చెల్లిన కంటే మళ్ళీ మనకి ఇంకొక ఆపోజిట్ లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గాని టీడీపీ చంద్రబాబు గాని మరి వాళ్ళిద్దరి పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఎలక్షన్ గురించి మీరు ఏం మాట్లాడతారు? ఒకటండి, వాళ్ళ లక్ష్యం ఏమున్నది ఇప్పుడు అక్కడ చూసుకుంటే మీకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొద్దిగా వీక్ ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలకు కొద్దిగా కోపం, రాష్ట్రాన్ని విడదీసిర్రు అని చెప్పేసి. సో వాళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు గారి సైడ్ తీసుకున్నారు, రేపు ఎవరి సైడ్ తీసుకుంటారు, వారు చంద్రబాబు గారి సైడ్ కంటే వారు ఇండివిజువల్ గా ఉండేది బెటర్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ ఆయన ఇండివిజువల్ గా ఉంటే ఎన్ని సీట్లు వస్తుండే సార్ ఆయనకి? అండ్ ఇప్పుడు సక్సెస్ కాకపోవచ్చు, ఇంకో 5 ఏళ్ళకనే ఆయన ముఖ్యమంత్రి అవుతుండేది ఆంధ్రప్రదేశ్ కి. ఆ హోప్ మీకు ఉంది? 100%. అంటే ఏమంత హోప్ సార్ ఆయన మీద? ఆయన చేసే అంటే ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న డెడికేషన్ లెవెల్స్. ఇప్పుడు ఆయనకు డబ్బులు సంపాదించాలి అనేది మేజర్ క్రైటీరియా కాదు. ఆయనకు ఆల్రెడీ కొన్ని వేల కోట్లకు ఉన్నారు. ఆయన ఈజ్ పబ్లిక్ సర్వీస్ మోటో. ఆయన మాట్లాడే దాన్ని బట్టి మనం అంచనా వేయగలుగుతాం. అంటే ఈయన జెన్యూన్ గా సర్వ్ చేయడానికి వచ్చిందా పబ్లిక్ కి, లేకపోతే డబ్బులు సంపాదించుకోనికి వచ్చిందా అనేది. సో 100% వారి లోపల అది కనిపిస్తుంది. అంటే ఏపీ ప్రజలకైనా అర్థం కానీ ఒక 5-10 ఏళ్ళు టైం పడుతుండొచ్చు, కానీ 100% పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చాలా మంది ఈ జగన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ప్రజలు కావచ్చు, ఒక ప్యాకేజ్ స్టార్ అని లేదా ఆయన సొంత డబ్బులు ఆయన పెట్టుకొని ఇది షో చేయడానికి, ఒక టికెట్, సీఎం టికెట్ కోసం చేయడానికి, ఆ పదవి కోసం చేయడానికి అని ఇలా చేస్తున్నాడని చెప్పి మనకి చాలా రూమర్స్ విన్నాం సార్. దాని గురించి మీరేమంటారు? పని లేనివాడే రూమర్స్ క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ వానికి పనిపాటి ఏముండదు కాబట్టి ఆ రూమర్ క్రియేట్ చేసి పక్కన మైండ్ ఖరాబ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు జెన్యున్ కాజ్ గానే వచ్చినారు, కొట్లాడినారు కాబట్టి ఆయనకున్న కార్యకర్తలు ఉన్నారు, ఆయనకు ఒక సేన ఆయనకు ఉన్నది. సరే అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆయన ఏదో షో చేయడానికి వచ్చి షో చేయాల్సిన అవసరం, ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో. ఆయనకున్న ఫాలోయింగ్ ఈ రోజు 2 రాష్ట్రాలలో ఎవరికి లేదు. ఆయన ఇక్కడ నడి రోడ్డు నిల్చున్న కొన్ని మొత్తం జూబ్లీస్ బంజారా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. సో ఆయన షో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకు ఒక డెడికేషన్ తోటి ఉన్న లీడర్. అట్లా మాట్లాడడం తప్పు ఆయన.